9. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఎవరైనా దేవుని ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మరి ఇంకెవరు వారు? సాతాను సంబంధి అయిపోతాడు. మరి దేవుని ఆత్మ విశ్వాసులకి మరి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ దినాల్లో మనం గమనిస్తే ఆధార్ అనేది కంపల్సరీ అయిపోయింది. మనకు రేషన్ రావాలన్నా, బ్యాంకు లోన్ రావాలన్నా, మన పింఛన్ రావాలన్నా కూడా ఆధార్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి. దేవుని ఆత్మ లేకుండా ఉంటే దేవుని వాడుగా మనం ఉండలేము. సాతాను సంబంధిగా ఉండిపోయే పరిస్థితి, ప్రమాదం అది ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ ఉన్నందువల్ల మరి ఎలాంటి మేలు జరుగుతుందో, ఒకవేళ దేవుని ఆత్మే లేకుండా ఉంటే ఎంత నష్టమో అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? విధేయులైనటువంటి వాళ్ళకి, దేవుడికి విధేయులైన వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. విధేయత అనేది ఎలాంటి విషయాల్లో, ఏ విషయాల్లో మనం విధేయత చూపించాలి అని జ్ఞాపం చేసుకుంటే, మనం రోమపత్రిక 10:9 అక్కడ అంటాడు, ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. సర్వ మానవాళి రక్షణ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అమూల్యమైన రక్తాన్ని సెలవులో చెందించి మరణము జయించి లేచి 40 దినాలు ఈ భూమి మీద ఉండి తర్వాత అనేక వందల మంది చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యము మరి అనేకులు ఎరిగొన్నారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ యేసు ప్రభువే నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా పాపానికి ఆయన తన రక్తాన్ని వెల చెల్లించాడు. కాబట్టి మనం హృదయంలో విశ్వసించి, ప్రభువా నీ రక్తము చేత నా పాపాన్ని కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకోమని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాల. 2 కార్యాలు జరగాల. మొదటిది హృదయంలో విశ్వసించాలా, విశ్వసించిన దాన్ని నోటితో మనం ఒప్పుకోవాల. యేసు ప్రభు మీద విశ్వాసం అనేది హృదయంలో ఉంటుంది, పైకి మాట కూడా, ప్రభువా నువ్వు సమస్తం చేయగలవు, నా ఈ సమస్య నుంచి కూడా నువ్వు నన్ను విడిపించగలవు, నీకు సమస్తము సాధ్యము అని మన మాటలు కూడా హృదయంలో విశ్వసించిన దానికి తగ్గట్టుగానే ఉంటాయి. కాబట్టి ప్రభువుని విధేయులు ఎవరు అనంటే, ఆయన నీ కోసమే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని, మరి ఆయన రక్తముతో మన పాపాన్ని కడిగి నన్ను విమోచించమని, నన్ను నీ బిడ్డగా చేసుకోమని మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న తర్వాత మనకు ప్రభు యోహాను సువార్త 1:12 అన్నాడు, ఇతన్ని ఎందరు అంగీకరించిన వాళ్ళందరికీ దేవుని కుమారులు కుమార్తెలయ్యే అధికారాన్ని ఇస్తానన్నాడు. నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటి కార్యాన్ని చేస్తావో అప్పుడు నీవు ఆయన కుమారుడు కుమార్తె అయ్యేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మరి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మనకు 1 యోహాను 1:9 మనం మన పాపాన్ని మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తానన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించామో, ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నామో, అవి హృదయంలో జరిగిన తర్వాత
అప్పుడు అపోస్తుల కార్యం 2:38 అన్నాడు, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మని ఇస్తానన్నందుకు హృదయంలో విశ్వసించి ఒప్పుకున్నప్పుడు, పాపాలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందిన తర్వాత, అప్పుడు పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం పొందుకుంటే, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మరి ఎవరికి ఇస్తాడు? కొంతమందికేనా? ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచి ఒప్పుకొని మరి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్నారో అట్టి వాళ్ళందరికీ మరి ఆత్మనిస్తానన్నాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తా అన్నాడు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరికీ ఈరోజు ఏముండాలా? పరిశుద్ధాత్మ అనే వరం మనం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. కానీ నమ్మిన వాళ్ళందరూ ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారా? మనకు ఆ అనుభవం కూడా ఉంటేనే అన్నమాట. ఏమీ లేకుండా మనం నీళ్ళల్లో మునిగేసి లేచేసి బల్లలో తీసేసుకొని మనం ప్రభు బిడ్డలం అంటే కాదు. ఆత్మ అనేది ప్రతి పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి అప్పుడు మారు మనసు అనేది పొంది, మారు మనసు అనేటువంటి అనుభవంలోకి మనం వస్తే మనం ఇంకా పరిపూర్ణ స్థితిలో తిరిగి మరల వెనుకంజ వేసే పరిస్థితి కానీ వెనుక మెట్టు దిగేదానికి కానీ అవకాశం ఉండదు. ఎందుకనంటే అలా మనం ఆ దేవుని ఆత్మ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాం కాబట్టి, మనం సరైన రీతిలో సక్రమంగా ఎదుగుతాం కాబట్టి, అందుకు ప్రభు చెప్పాడు, విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరికీ, విధేయులైన వాళ్ళందరికీ ఆత్మనిస్తానన్నారు. మరొక మాట కూడా లోక 11:13 కూడా తను అడిగే వారికి నిశ్చయముగా ఆత్మనిస్తానన్నాడు. అంటే ఈ క్రమాన్ని అనుసరించి ఒకవేళ నీకు ఆత్మ లేదు అనేటువంటి అనుమానం నీకుంటే అడిగితే నిశ్చయముగా ఆత్మనిస్తానని ఆయన ప్రభు వాగ్దానం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డరా, ఇప్పుడు ఒకవేళ మనం దేవుని ఆత్మ లేకుండా ఉంటే మరి ఎలాంటి నష్టమో మనం కొన్ని మాటలు మనం గమనిస్తే, 1 కొరింథీ 12:3 ఈ ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలైతే ఉంటాడో వాళ్ళు మాత్రమే యేసు ప్రభు దేవుడనే సత్యాన్ని గ్రహిస్తాడు. హృదయంలో గ్రహింపులోకి వచ్చి అప్పుడు నోటి గుండా ఒప్పుకొని ప్రభు బిడ్డలుగా మారతారు. హృదయంలోనికి గ్రహింపు లేనటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ లేని వాళ్ళుగా ఉన్నారు. అందుకనే ఈరోజు లోకంలో మనం గమనించినట్లయితే దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు అంటారు, ఆయన ఒక ప్రవక్త అనే వాళ్ళు ఉన్నారు, ఆయన అసలు అమెరికా దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు అని అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, ప్రపంచం అంతా 257 దేశాలకి ఒకటే ఎలా ఏ రీతిగా ఉందో దేవుడు కూడా మరి ఒక్కడే ఉంటాడు. అందుకని దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయన ఆ వాస్తవాన్ని, అందుకని మన దేవుని ఆత్మ లేకుండా ఉంటే ఎవరు కూడా ప్రభువుని మరి దేవుడిగా ఒప్పుకోలేరని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఈరోజు అనేక మంది అవిశ్వాసులు తయారయ్యారంటే మనకు 2 కొరింథీ 4:4 ఏమంటాడు, ఈ మరి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తుంది. గుడ్డితనంతో దేవుడి కాడికి వస్తే వాడికి విశ్వాసం లేదు, విశ్వాసం లేనివాడికి ఏం గ్రహింపిస్తారు? కాబట్టి అవిశ్వాసులుగా ఉంటే నీవేమీ కూడా పొందుకోలేవు, అవిశ్వాసులుగా ఉంటే నీకు గ్రహింపు కూడా రాదు. ఎందుకు? యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగించిన తర్వాత నువ్వు గుడ్డోడు లెక్కే గాని నువ్వు ఆత్మీయ నేత్రాలు నీకు తెరవబడలేదనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రభువును గుర్తించాలంటే దేవుని ఆత్మ ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే ప్రభువుని దేవుడుగా గుర్తిస్తాడు. ఇంకొక సత్యం ఏందో తెలుసా?
యేసు ప్రభు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా ఎవ్వరూ చేయని అద్భుతం ఏందో తెలుసా? చనిపోయి 4 దినాలు అయిన తర్వాత కుళ్ళిపోయిన శవాన్ని ఆయన పైకి లేపాడు. కుళ్ళిపోయిన శవం లేస్తుంది అసలు? లేదు. 4 దినంలో శవాన్ని లేపాడు. మరి ఇంకా అద్భుతం ఏందో తెలుసా? మరి కుంటోడికి, పుట్టినప్పటి నుంచి కుంటోడికి, గుడ్డోడికి, కుష్ఠరోగులకి వీళ్ళందరినీ స్వస్థత ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆయన సృష్టిని గద్దిస్తే, సముద్రాన్ని గాలిని గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మళంగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన దేవుడు అని, అందుకని మనకు రోమా పత్రికలో ఒక మంచి మాట అంటాడు. 1వ అధ్యాయము, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణము జయించి లేచాడు కాబట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆయన శరీరంతో వచ్చాడు అనే దానికి ఆయన 33.5 సంవత్సరం మరి యెరూషలేము ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య చేశాడు. ఇప్పటికీ అనేక గుర్తులు. 1వ శతాబ్దంలో ఒక రాణి గారు రక్షించబడిన తర్వాత ఆమె ప్రభువు సంచరించినటువంటి స్థలాలన్నిటిలో ఆ స్థలాలన్నిటినీ సెలెక్ట్ చేసి బాప్తిసం ఇచ్చిన స్థలం ఒకటి, ఆయన జన్మించినటువంటి స్థలము, ఇలా ప్రతి స్థలములో దేవాలయాలు నిర్మించేసింది ఆమె. దేవుడు ఆమెకు ప్రేరేపించాడు. అందువల్ల ప్రతి స్థలంలో కూడా దేవాలయాలు అంటే మందిరములు నిర్మాణమై ఉంది. అందుకని మనం యెరూషలేముకు పోయిన వాళ్ళందరూ కూడా వీడియోలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరీరంతో వచ్చాడు అనేది ఎంత వాస్తవంగా మరి తెలియబడుతుందో, ఆయన దేవుని కుమారుడుగా కూడా ప్రభావంతో నిరూపించబడ్డాడు. నేను మరణం జయించి లేస్తానని చెప్పాడు. మరణం జయించి లేచి ఈరోజు అధికారం తనకుందనేది నిరూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రభు విషయంలో ఏమాత్రం సందేహం అనేది లేనే లేదు. కానీ అనేక మంది అవిశ్వాసులు ఈరోజు ఇంకా ప్రభువుని నమ్మటం లేదంటే దేవుని ఆత్మ వాళ్ళకి లేదు, మరి విశ్వాసం అనేది వాళ్ళకి లేదు. కాబట్టి ఆత్మను పొందుకోనటువంటి వారుగా ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా రక్షణ అనేది లేదు. రక్షణ లేనప్పుడు ఈ ఆత్మకి రేపు నిత్య జీవం అనేది అస్సలే ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నష్టపోయేదానికి అనేక మందికి ఇలాంటి గుడ్డితనం కారణం అవుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట కూడా, రోమా పత్రిక 8:5లో, శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరానుసారులు అంటే ఆత్మ లేనటువంటి వ్యక్తులు శరీరానుసారులు. శరీరం ఏం కోరుకుంటుంది? తిను, తాగు, సంతోషించు, లోకాన్ని అనుభవించని శరీరం కోరుకుంటుంది. వాళ్ళ జీవితం అంతా దానికే ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయంలో ఆలోచిస్తారు. ఆత్మానుసారులు ప్రార్థన చేసుకోవాలని, బైబిల్ చదవాలని, మందిరానికి రావాలని, పరిచర్య చేయగాలని, ఆయనలో మరింతగా ఎదగాలని కోరుకుంటారు. ఎందుకు? లోపల ఉండింది ఏది లోపల ఉంటే దాన్ని బట్టి నీ నడకుంటుంది, దాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. శరీరాన్ని సంబంధం అయితే నీవు శరీరం బాగా అందంగా ఉండాలా, బాగా తినాలా, తాగాలని కోరుకుంటుంది. ఆత్మానుసారి అయితే ఆత్మ బలంగా ఉండాలా, ప్రభువులో మరింతగా ఎదగాల మరి అనేటువంటి మరి హృదయం ఆలోచన వస్తుంది. అందుకనే అక్కడ అన్నాడు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శరీర సంబంధాలు ఆత్మీయంగా ఏమాత్రం ఎదగలేరు, ఎదిగే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకంటే శరీరంతో ఉన్నారు కాబట్టి. ఎన్ని సంవత్సరాలు ఒకవేళ అలాంటి వాళ్ళు మరి ప్రభువులో ఎదిగినా వాళ్ళ ఆత్మీయ జీవితం ఎందుకు ఉపయోగం లేనటువంటిది. మరి ఎలాంటిది అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయినోడి మీద ఎంత బరువు పెడితే వాడికి తెలుస్తుంది? ఎన్ని కేజీలు పెడితే తెలుస్తుంది? అసలు తెలుస్తుందా? అసలు 10 కేజీలు తెలుస్తుందా? 100 కేజీలు తెస్తుందా? 1 టన్ను పెట్టినా కూడా వాడికి తెలియదు. ఎందుకు? వాడు చచ్చున్నాడు కాబట్టి. అదే బ్రతికున్నోడికి 1 కేజీ పైన పెట్టినా కూడా లేచి కూర్చుంటాడు. ఎందుకు? బ్రతికున్నాడు కాబట్టి. ఆత్మీయంగా చచ్చినటువంటి వాళ్ళకి ఎంత బరువు ఉన్నా లెక్కలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు. కాబట్టి శరీర సంబంధులు వాళ్ళు ఆ వాళ్ళు శరీరాన్ని గురించి ఆలోచిస్తారు. కాబట్టి అది వాళ్ళకి నష్టం. ప్రభువుని ఎరగనటువంటి పరిస్థితిలోకి అలా వాళ్ళు మగ్గిపోయే అవకాశం ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరి 1 యోహాను 3:24లో గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడని, దేవుని ఆత్మ మనలో ఉన్నాడని మనం గ్రహింపు అంటే ఏంది తెలుసా? నాలో దేవుని ఆత్మ ఉందా, లేకపోతే నాలో దురాత్మ ఉందా? ఈ గ్రహింపు ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచేవాడు, ఆత్మ కలిగినటువంటి వాడు ఆజ్ఞలు అనుసరించి చెప్పిన మాటకి లోబడేవాడు, విధేయత కలిగినటువంటి వ్యక్తి మరి ఆత్మానుసారి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, ఆత్మానుసారమైనటువంటి మరి మనస్సు ఎవరికైతే ఉంటుందో ఎదుటోళ్ళలో ఏ ఆత్మ ఉందో కూడా గ్రహింపులోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎదుటోళ్ళలో దేవుని ఆత్మ ఉందా, ఎదుటోళ్ళలో దురాత్మ ఉందో కూడా గ్రహింపు రావాలంటే ఆత్మ రావాలి. ఒకవేళ దేవుని ఆత్మ లేకుండా దురాత్మే ఉంటే ఎంతకాలం మనం ఆ భ్రమలో ఉన్నందువల్ల మన ఆత్మీయ జీవితానికి ఉపయోగం ఏమాత్రం లేదు. బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆత్మ లేకుండా ఉంటే నీకు నిజంగా నీలో రోగం అనేది నువ్వు భ్రమలో ఉండేది నిజంగా సైతాన్ అయితే రోగానికేమో మందు మంగుతావు కానీ లోపల ఉన్న ఆత్మను మాత్రం ప్రభు వాక్యం ఏం చెప్పింది? అపవాదిని మీరు గద్దించు పారిపోతుంది అన్నాడు. గద్దిస్తే పారిపోయే సైతాన్ని నేను రోగం ఉందని చెప్పి మాత్రలు ఎన్ని మాత్రలు మిగితే నయమవుతుంది. కాబట్టి నష్టపోయేదానికి ఆత్మ లేనప్పుడు తీవ్రమైనటువంటి ఎలాంటి నష్టం అనేది ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆత్మానుసారులు వాళ్ళకి గుడ్డిగా లక్షణం ఏందో తెలుసా? దేవుని ఆత్మ నాలో లేదు, నేను కేవలం శరీర సంబంధిని అనేటువంటి మరి ఆలోచన ఎప్పుడు రావాలి అని అంటే, మనకు గలతీ పత్రికలో మనం 5వ అధ్యాయము 19వ వచనం స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమును బట్టి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యానికి జీవితాంతం నువ్వు మందిరంలో ఎదుగు, జీవితాంతం నీ జీవితంలో ఎంతైనా ఖర్చు పెట్టు, ఏమైనా చెయ్యి. ఇలాంటి శరీర సంబంధమైన కార్యాల్లో ఉంటే నువ్వు ఎక్కడికెళ్ళేది? దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకొనవు అని ఖచ్చితంగా చెప్పాడు. మనకు ప్రకటన 21:8లో నరకాగ్నికి పోయే వాళ్ళ లిస్టు కూడా ఇచ్చేసాడు. సహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రైలాడు, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఎవరి జీవితమైనా మగ్గుతుంటే అలాంటి వాళ్ళు ఎంతకాలం భక్తి చేసినా వాళ్ళ ముగింపు ఎలాంటి భయంకరమైనటువంటి
పరిస్థితి వాళ్ళల్లో ఉంటుంది. ఎందుకంటే ఆత్మ నిన్ను సరిచేసి దానికి లేదు, ఆత్మ నిన్ను సరైన రీతిలో ఎదిగింపు చేసి దానికి వీలు కాదు. కాబట్టి అలా అది వృధా అయిపోతుంది. ఆత్మ అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి నష్టాలు ఇంత తీవ్రంగా ఉన్నందువల్ల మనం మరి ఆత్మ లేని వారంగా ఉండటం అనేది మనకి ఎంతైనా మన ఆత్మకు అది భయంకరమైనటువంటి నష్టం, కోలుకోలేనంత నష్టం అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం మేలుల గురించి మనం కొన్ని మాటలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14:7 అంటాడు, నేను మీతో ఉందును, మీలో ఉందును అన్నాడు. యేసు ప్రభు ఈ చివరి దినాల్లో ఆయన మనతో ఉండాలని, మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు మనతో ఉండాలని, మనలో ఉండాలని ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఆ రోజు మరి ఇశ్రాయేలు ప్రజలకి కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలయ్యింది. ఎరుకో కోటలన్నీ మరి స్తుతిస్తా ఉంటే కూలిపోయినాయి. ఆకాశం నుంచి ఆహారం వాళ్ళకి కుమ్మరించబడింది. బండను దడితేనే నీళ్లు ఏరులుగా ప్రవహించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళు అన్ని అద్భుతాలు చూసినప్పటికీ వాళ్ళు గమ్యం చేరింది ఎంతమంది? దేవుడు ఏర్పరిచినటువంటి కనాను చేరింది ఎంతమంది? వాళ్ళల్లో కేవలం ఇద్దరే. దరిదాపు 20 లక్షల మంది బయలుదేరి ఇద్దరు మాత్రమే గమ్యానికి వచ్చారు. ఎందుకు? వాళ్ళు అపవాది దేవుని అద్భుతులు కళ్ళతో చూస్తున్నారు కానీ హృదయంలో దేవుణ్ణి విశ్వసించలేదు, హృదయంలో దేవుణ్ణిలో స్థిరంగా లేదు. జారిపోయాడు, పడిపోయారు. అన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. ఈ చివరి దినాల్లో దేవుడు ఆయన మీతో ఉంటాను అన్నాడు. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్పాడు. అంటే మనతో ఉన్న దేవుడు మన హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకొని ఉంటానన్నాడు. అంటే ఈ ఈ గోడలతో కట్టబడిన ఈ ఆలయం కంటే దేవుడు ఎక్కువగా ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు? మన హృదయం అనే ఆలయంలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు జారిపోయినట్టు మనం జారిపోకుండా, వాళ్ళు పడిపోయినట్టు మనం పడిపోకుండా, మన హృదయంలో ఉండి మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని సరిచేస్తూ, మనకు ఆయన ప్రేరేపిస్తూ, మనల్ని సక్రమైన రీతిలో, సరైన రీతిలో మనల్ని నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని మనతో ఉన్నాడు ఆయన. కాబట్టి విశ్వాసులంగా మనకు మేలేందంటే ఆయన మనతో ఉంటే, అందుకే మనకి ఎంత ధైర్యమో, ప్రభువు మనతో ఉన్నాడన్న స్పృహ ఎంతమందికి వస్తుందో, ఎంత ధైర్యం వస్తుందో, ఎంత నిబ్బరం వస్తుందో. గంగవరం పరిచయకు చాలా మంది మరి వెనకంజ వేశారు. ఎందుకు తెలుసా? సైతాను శోధన తట్టుకోలేక. కానీ నా నమ్మకం ఏంది తెలుసా? మనతో ఉంటానన్నాడు, నీలో ఉంటానన్నాడు. ఆయన ఎప్పుడన్నా మాట తప్పాడా? మాట తప్పాల. కాబట్టి ఆయన నాతో ఉంటాడు. అందుకని 139వ కీర్తనలో కూడా అంటాడు, నీ ముందు, నీ వెనక, నీ ఇరుపక్కల ఆయన ఆవరించి ఉంటానన్నాడు. ఇంతగా దేవుడు నాతో ఉంటే ఇంక భయం ఏంటి? సర్వశక్తిమంతుడైన దేవుని ముందు సైతాన్ అనేది ఆఫ్టరల్ కదా. నాకు అలాంటి ఆలోచన ఉండేది. ఆఫ్టరల్ ఒక సైతాన్ని చూసి భయపడటం ఏంటి? లేకుండా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడన్న ధైర్యము, నిబ్బరం ముందుకెళ్లేదానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన నీతో ఉన్నప్పుడు ఏ రోగానికి భయపడవు, ఏ సైతానుకు కూడా నువ్వు భయపడవు. భయపడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు. అందుకని మనకు తిమోతి పత్రికలో శక్తియు బలముయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మది. అంత బలమైనటువంటి ఆత్మని నీతో ఉంచి నువ్వు భయపడుతూ వణికేదానికి కాదు, ధైర్యంగా ముందుకెళ్లేదానికి దేవుని ఆత్మని నీలో ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తే రోమపత్రిక 8:26 ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనలో ఉన్న దేవుడు మనం ఏ విధంగా యుక్తంగా ప్రార్థించాలో మనకు నేర్పిస్తాడంట. ప్రార్థన రానటువంటి వాళ్ళకి ప్రార్థన నేర్పించేది ఎవరు? పక్కోళ్ళు కాదు,
దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఏ ఏ విషయాల గురించి ఏటి కొరకు నువ్వు ప్రేర్ చేయాలనో దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. మనం ఒకవేళ దేవుని ఆత్మ నడిపింపు కాకుండా పొడి పొడి మాటలతో చెప్తున్నాం అంటే అది శరీర సంబంధమే కానీ ఆత్మ మన ప్రార్థనలో నీ నడిపింపు రావట్లేదు అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు అందుకనే మనం ఆహ్వానించుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ ప్రార్థనాత్మనిస్తానన్నావు కాబట్టి నాకు యుక్తంగా ఏ రీతిగా ప్రార్థించాలో నాకు నేర్పించు అని అడిగి నువ్వు ప్రార్థన చెయ్యి. తర్వాత బైబిల్ చదివే ముందుగా కూడా ప్రభా నేను వాక్యం చదువుతున్నాను, నాకు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే దానికి, మరి హృదయంలో భద్రపరుచుకునే దానికి, రీతిగా జీవించేదానికి నాకు సహాయం చేయమని. కాబట్టి మనం ఒకవేళ పొడి పొడి మాటలతో మనం ప్రేయర్ చేస్తున్నాము అంటే అది దేవుని ఆత్మ నడిపింపు కాదు. మనం శరీరం మాతో ఉన్నాం కాబట్టి పొడి మాటలతో చెప్తున్నాం. కానీ ఆత్మ నడిపింపుతో నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన దొల్లుకొని నీళ్లు ఫుల్లుగా ఒక కై నిండా వచ్చిన తర్వాత పక్క కైలు కట్ట దొల్లుకుంటూ పోతాయి కదా. దేవుని ఆత్మ కూడా ప్రేయర్లో నీకు సహాయం చేస్తే అలా పదాలు దొల్లుకుంటా వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగి ప్రార్థన చేయండి, అడిగి వాక్యాన్ని చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ దేవుని అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనం ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ దేవుని ఆత్మ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షంగా మనకు సహాయం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అందుకనే మన ప్రార్థన ఈరోజు అనేక శ్రమల్లో ఉన్న దేవుని బిడ్డల కొరకును, మరి అనేక రక్షణ లేనటువంటి వాళ్ళు అనేకుల కొరకు, రోగాల్లో బాధల్లో ఉన్న వాళ్ళ కొరకు, ఇవన్నీ మనకు ఎందుకు అంశాలు వచ్చేస్తుంటాయి అని అంటే అవన్నీ ఎలా ఒక్కొక్కటి ఎలా పొల్లుకొని వస్తుందంటే మనకు ప్రభువు ఆత్మ మనకు సహాయం చేస్తుందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఎవరి జీవితంలోనైనా అలాంటి ప్రార్థన అనుభవం రాలేదు అని అంటే మనం అడిగి మరి అలా ప్రార్థన చేయగలిగేటట్లుగా ప్రయత్నించినప్పుడు మన ప్రార్థన మరింత ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 16:8 పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. రైట్. ఆయన ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఊరికే ఉండడు. నీ లోపల పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి హృదయంలో ఒప్పింపజేస్తా ఉంటాడు. నీలో ఆయన కార్యం చేస్తుంటాడు. నువ్వు ఒప్పుకునేటట్లుగా, నువ్వు యొక్క బలహీనతలో ఉంటే, ఇంకా నువ్వు సరైన రీతిలో సక్రమంగా లేకుండా ఉంటే నిన్ను అలాంటి పశ్చాత్తాప మనసు పుట్టించి నీవు సరిదిద్ది నిన్ను సరైన రీతిలో నీలో ఆయన వాటిని ఒప్పింపజేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కొన్ని మందిరాల్లో బాగా దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు కొంతమంది ఓ అని ఏడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోవటం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. మరి అలాంటి అనుభవాలు కొన్ని దగ్గరలో ఉంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఉన్నందువల్ల మేలేందంటే ఆ ఆత్మే మనల్ని వాటినన్నిటిలోంచి ఒప్పింపజేసి మనల్ని పరిపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా ఆయన స్వరూపంలోని మనల్ని తీసుకెళ్తాయి అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇంకొక మాట కూడా 13వ వచనంలో కూడా అన్నాడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను మామూలుగా మొదటి మెట్టులో ఉండమని చెప్పడు గాని నిన్ను సర్వసత్యములోనికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా, పరిపూర్ణ దేవుని స్వరూపం నీకు వచ్చేటట్లుగా నిన్ను సర్వసత్యములోనికి తీసుకెళ్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సెలవులో దొంగ ప్రభువుని ఎలా గుర్తించాడు అని అంటే ఎప్పుడైతే ఆయన ప్రభువుని గురించి ఆలోచించాడు, ఈయన ఒక మానవుడుగా ఉండి మరి ఇతరులను కూడా క్షమించమంటున్నాడు అంటే ఈయన మానవుడు కానే కాదు, ఈయన నిజంగా దేవుడనే మనసు ఎప్పుడైతే వచ్చిందో దేవుని ఆత్మ ఆయనలో కార్యం చేసి పరలోకాన్ని గురించి, పరలోకములో ఉండే తీర్పును గురించి, ఆయన రాజ్యాన్ని గురించి
ఈ అవగాహన అంతా వానికి అక్కడ వచ్చింది కాబట్టి వెంటనే అడిగాడు, ప్రభువా, నేను నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. జ్ఞాపకం చేసుకోమని చెప్పగలిగాడు అని అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యంలో ఆయనే ఒక రాజు అని, ఆయన తీర్పురని, ఆయన తీర్పు తీరిస్తే నిత్య జీవమైన నిత్య నరకమైన వెళ్ళే పరిస్థితి ఉందని ఆయన ఆత్మలో గ్రహింపులోకి వచ్చాడు కాబట్టి ప్రభువుని అడిగి మరి ఆ రీతిగా మరి మరి ప్రభు ద్వారా ఆయన నిత్య జీవంలోకి వెళ్ళినట్లుగా మనం గమనించగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు ఆత్మను కలిగి ఉండటం అనేది మనకి ఎంతైనా చివరి దినాల్లో మరి ఎంత ఆశీర్వాదకరమైందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 2వ అధ్యాయము 14-15. అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని విషయాల్ని అంగీకరించడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటుంది అన్నాడు. చాలా మంది ఏంటంటే దేవుడు ఏంది, ఈ లోకానికి మానవుడిగా రావటం ఏంది, మన పాపాన్నంత సెలువులో మోయటం ఏంది, దెబ్బలు తింటం ఏంది, రక్తం కార్చడం ఏంది, ఏంది ఇదంతా అనేది చాలా మందికి ఇదంతా వెర్రితనంగా ఉంటుంది. అసలైన ఏమో వాళ్ళకి వెర్రితనంగా ఉంది, పిచ్చి పిచ్చి అన్ని వాళ్ళకి నమ్మకం చేసేది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి మనకి ఇక్కడ వాక్యం స్పష్టం చేస్తుందంటే ప్రకృతి సంబంధికి దేవుని విషయంలో, అందుకే సిలువను గూర్చిన వార్త మరి నశించేవాడికి వెరితనం, నశించిపోయేవాడికి వెరితనం గాని రక్షించబడేవాడికి దేవుని శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కేవలం ఆయన పరిచర్యలో కేవలం సువార్త మాత్రమే చెప్పాం. సువార్త చెప్తేనే స్వస్థతలు వచ్చినాయి, సువార్త చెప్తేనే సాతాను బంధకాల నుంచి అనేక మంది విడుదల ఉన్నాయి. ఎందుకు? ఆయన వాక్యంలో ఉన్నటువంటి అధికారం మరి అక్కడ మరి మరి ఆ వాక్యం విన్న వాళ్ళందరిలో ఆ రీతిగా కార్యం జరిగింది కాబట్టి ఆ వాక్కును అందుకే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి అది శక్తిలాగా అద్భుతంగా కార్యం చేస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకృతి సంబంధి నమ్మడు, వాడు ఏమాత్రం కూడా మేలులు పొందుకోలేడు. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటినీ గ్రహిస్తాడు. ఆ గ్రహింపు మనకు వస్తుంది, ఎందుకంటే లోపల ఆత్మ కార్యం చేస్తుంది. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసి, ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి ప్రభు ఎవరో గుర్తిస్తాడు, పరలోకం ఏందో గుర్తిస్తాడు. పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు బిడ్డగా ఆయనలో ఎదుగుతాడు. అంతేకాదు, ఒకవేళ ఆయన అంగీకరించకపోతే నిత్య నరకం ఉందనేది కూడా గ్రహింపులోకి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపాటు కలిగి అతను వెళ్తాడు. ఈ గ్రహింపంతా ఎవరికి వస్తుంది? ఆత్మ సంబంధికి. వీటన్నిటినీ వివేచిస్తాడు, వీటన్నిటినీ గ్రహిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం ఆత్మ సంబంధులుగా ఉంటే ఎన్ని మేలులో చూడండి. ఆత్మ సంబంధి కాకుండా శరీర సంబంధంగా ఉంటే ఎంత నష్టమో, ఎంత నాశనమో. తిరిగి మరల వెనుక రానటువంటి మనకు యోబు గ్రంథం అక్కడ ఏమంటాడంటే నరకంలోనికి పడిపోవటమే కానీ ఆ నుంచి తిరిగి రావటం లేదు. తర్వాత దేవుడు జవాబు ఇవ్వనటువంటి స్థలం, దేవుడు విననటువంటి స్థలం ఏదన్నా ఉందంటే అది ఎక్కడ? నరకంలోనే. నరకంలో పడినటువంటి వాడు తిరిగి వెనక రాలేడు. నరకంలో నుండి మొరపెడితే దేవుడు జవాబు ఇవ్వనటువంటి స్థలం, ఒక భయంకరమైనటువంటి స్థలం నరకం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆత్మ సంబంధి దేవుని విషయాలను అంగీకరించి సిద్ధపాటు కలిగి వెళ్తాడు. కాబట్టి అది మనకు ప్రయోజనకరమైంది అనేది జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే సంఖ్యాకాండం 24:2 గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకు ఈ బిలాము ఎవరంటే ఒక ప్రవక్త.
మరి ఆ రోజు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ దేశం మీదకి వెళ్తే అదంతా జయించుకుంటా వెళ్ళిపోయారు. ఆ రాజ్యాలన్నీ జయించుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఇరు పక్కలు ఉండేటువంటి దేశాలందరూ భయపడిపోయారు. అమ్మో, ఇశ్రాయేలు చేస్తే మనల్ని కూడా జయించేస్తారు, మనం ఓడిపోతాం అన్న భయం వాళ్ళకు వచ్చింది. 22:2లో సిప్పోరు కుమారుడైన బాలాకు అనేటువంటి ఒక రాజు, వాళ్ళు నా మీదకి వచ్చి నేను నాశనం కాకుండా ఉండాలంటే ఈ బిలాము అనేటువంటి ప్రవక్తకి పవర్ ఉంది కాబట్టి అతడు వచ్చి ఇశ్రాయేలుని శపిస్తే అప్పుడు వాళ్ళు నా మీదకి రాకుండా ఉంటారు, నేను క్షేమంగా ఉండొచ్చు అనేది వాడు గ్రహించాడు. గ్రహించినటువంటి ఈ బాలాకు బిలాముని పిలిపించాడు. బిలాముని పిలిపించి వాళ్ళని శపించేదానికి ఎత్తైన స్థలానికి వెళ్ళి వాళ్ళని చూసినప్పుడు ఆత్మతో ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో ఆయన నింపబడి, మరి ఈ 23, 24 ఈ అధ్యాయాల్లో చాలా మంచి మాటలు ఉన్నాయి. వాటిలో ఒక్కటే చెప్తా నేను. మరి ఆయన 10వ వచనం 4వ లైన్లో అంటాడు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతం వంటి దగునుగాక నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని వచ్చినటువంటి ప్రవక్త దేవుని ప్రజల్ని చూసిన తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఆయన అంటాడు, నీతిమంతులు వీళ్ళంతా ఎవరు? నీతిమంతుల లాంటి వేళ లాంటి మరణం నాకు వస్తే ఎంత బాగుండు, నా ముగింపు వాళ్ళలాగా ఉంటే ఎంత బాగుండు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ గ్రహింపు, ఆత్మ ఆ పరలోకం వెళ్తుంది అన్నటువంటి గ్రహింపు ఆయనకు వచ్చింది. అందుకే ఆ మాట చెప్పగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ అనేది మనల్ని అందుకే సర్వసత్యములోనికి మనల్ని తీసుకెళ్తుందనేది మనం గ్రహించగలం. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21. ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇక్కడ అంటాడు, దేవుని బిడ్డలు దేవునిలో ఎదుగుతూ ఉండే ఎప్పుడైనా అపవాది నిన్ను ఆ ఉచ్చులో ఉరిలో పడేదానికి అవకాశం కల్పిస్తే నీ మనస్సు డైవర్ట్ అయ్యే పరిస్థితుల్లో లోపలున్న ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను గద్దిస్తుంది, నిన్ను సరిచేసే దానికి ప్రయత్నించి ఇది సరైన త్రోవ కాదు, ఇలా నడుచుకో, ఇలా వెళ్ళు, అలా వెళ్ళని నీకు గైడెన్స్ ఇచ్చి నిన్ను సక్రమంగా నడిపిస్తుంది. దేవుని బిడ్డ అంటే ఆత్మ, మనలో ఉన్న ఆత్మ మనల్ని సరైన రీతిలో ప్రభువులో ఎదిగింపు చేసి మన ముగింపు ధన్యతగా ప్రభు రాజ్యంలో ఉండేటట్లుగా పరిపూర్ణమైన వ్యక్తిగా మనం ఉండేదానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువు చెప్పాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. ఆత్మ లేకుండా ఉంటే దేవుణ్ణి నువ్వు గుర్తించలేవు, పరలోకాన్ని గుర్తించలేవు. నీలో ఉన్న ఆత్మ నరకానికి వెళ్తుందా పరలోకానికి వెళ్తుందా గుర్తించలేవు. గుడ్డిగా ఈ లోకంలో కాలం గడిపేసి నిత్య నరకానికి వెళ్లాల్సింది. అదే ఆత్మను కలిగి ఉంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరో గుర్తిస్తావు, ఆ శిలువ యాగం ఎందుకు చేయాల్సి వచ్చిందో గుర్తిస్తావు. ఆయన ద్వారా నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళి యుగయుగాలు పరలోకములు ఆయనతో ఉండగలిగే ఆధిక్యతను, భాగ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా అందుకే అన్నాడు, అడిగితే నిశ్చయముగా, మరి లోక 11:13 అన్నాడు, అడిగితే నిశ్చయముగా ఆత్మనిస్తాను అన్నాడు. అంటే క్రమాన్ని అనుసరించి మనం ఆయన్ని అంగీకరించి, ఒకవేళ నాలో ఆయన ఆత్మ లేదు అనేటువంటి ఆలోచన ఉంటే ప్రభు అన్నాడు అడిగితే నిశ్చయముగా ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆత్మను పొందుకుందాం, ఆయన రాకడి కొరకు మనం సిద్ధపడదాం. మన ఆత్మ నిత్య జీవంలో ఆయనతో ఉండగలిగే ఆ భాగ్యాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.